హ్యాపీ డేస్ చిత్రం నా జీవితంలో మర్చిపోలేని ఒక మైలురాయి. ఆ చిత్రంలో నేను రాసిన పాటలన్నీ ఇవాల్టికి జనం నోళ్ళలో నానుతుండడం నేను చేసుకున్న అదృష్టం. అందులో నేను మొట్టమొదటి రాసిన పాట అరెరే అరెరే. కానీ నాకు వ్యక్తిగతంగా అందులో బాగా నచ్చిన పాట పాదం ఎట్టుపోతున్నా. ఆ స్నేహం గురించి, అమ్మ గురించి, ప్రేమ గురించి వందలు వేలు లక్షల కవితలు వచ్చినా, పాటలు వచ్చినా ఇంకా ఏదో మిగిలిపోతూ ఉంటుంది. ఆ దాహాన్ని ఈ చిత్రంలో పాదమెట్టిపోతున్న పాట రాసి నేను కూడా కొంత తీర్చుకున్నాను. ట్రైన్లో వెళ్తూ అరకుకి వీళ్ళంతా అల్లరి చేసుకుంటూ ఆ ట్రైన్లో ఒక పాట వస్తే బాగుంటుంది అని మిక్కి ఒక ట్యూన్ చేయడం, దానికి నేను పాట రాయడం, అది శేఖర్ కమ్ముల గారికి నచ్చడం అన్నీ జరిగిపోయాయి. కానీ ఆయనకి ఇంకా అక్కడ ఏదైనా ఇంకొంచెం ఆ స్నేహితుల మధ్య ఇంకేమైనా చెప్పొచ్చా అని ఆలోచిస్తున్నప్పుడు ఆయనకు తట్టిన ఆలోచన ఈ స్నేహం మీద పాట రాద్దామని. మళ్ళీ వెంటనే మిక్కీని పిలిపించి ఇంకో కొత్త ట్యూన్ చేయించి నన్ను పిలిపించి వినిపించినప్పుడు నాకు CVITలో నాకు ఇంకా గుర్తు, జోరుగా వర్షం కురుస్తున్నప్పుడు ఆ CVITకి వెళ్ళి కారులో కూర్చొని అద్దాలని దించి ఆ బాణి వింటున్నప్పుడు నిజంగా అక్కడ ఆ బాణీకి నేనేమన్నా మాటలు వేస్తే ఆ బాణి ఏమన్నా చెడిపోతుందేమో అన్నంత ఆహ్లాదంగా అనిపించింది ఆ బాణి. అది శేఖర్ కమ్ముల గారు ఇచ్చి, ఇంకా ఈ పాటకి ప్రాణం పోయాలంటే ఇంకా మీ చేతుల్లో ఉందండి, మీరేం చేస్తారో మీ ఇష్టం అనే గొప్ప పెద్ద భారాన్ని నా మీద మోపారు. కానీ ఆ పాటను నేను మాత్రం చాలా అలవోకగా రాశానని చెప్పాలి. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడు రానా. మధ్యలో పల్లవి మధ్యలో ఒక 2 లైన్లు ఇప్పటికీ నేను తలుచుకున్నప్పుడు నాకు మనసు ఎంతో భావోద్వేగంతో ఊగిసలాడుతుంది. తడి కన్నులని తుడిచిన నేస్తమా, ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా. కష్టాలు వస్తే మన వెన్ను తట్టి మనతో పాటు నడిచేవాడు, మన కన్నీటిని తుడిచేవాడే నిజమైన స్నేహితుడు అన్న భావాలు శేఖర్ గారికి ఎంతో బాగా నచ్చాయి. అందుకే చరణం తర్వాత పల్లవి తర్వాత ఆ లైన్లు రిపీట్ అవుతూనే ఉంటాయి. సన్నివేశం ఆయన చెప్పినప్పుడు నాకు నిజంగా నా జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తొచ్చాయి. మద్రాసులో MA సాహిత్యం చదువుతున్నప్పుడు ఎదురుగా మెరీనా బీచ్ ఉండేది. అందులో మా స్నేహితులంతా వెళ్ళి ఆడుకోవడం, అక్కడ గడిపిన జ్ఞాపకాలు, ఎన్నో ముచ్చట్లు ఆ పాట రాసినప్పుడు నా మదిలో మెదిలాయి. శేఖర్ కమ్ముల గారు నేను రాసిన తర్వాత దాన్ని తెర మీద చూసుకున్నప్పుడు నిజంగా మా జీవితాన్ని, నా స్నేహితుల్ని, మేము చేసిన అల్లర్లని, ఆ ముచ్చట్లని తీశారా అనిపించింది. అంత గొప్పగా ఆ పాట నా మనసులో ఇవాళ కూడా చిరస్థాయిగా నిలిచిపోయింది. ఎప్పుడు స్నేహితుల దినోత్సవం వచ్చినా ఈ పాటని ప్లే చేయని వారు, పాడని వారు, చూపించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.